హాయ్ హలో ఫ్రెండ్స్. సో మహేష్ బాబు ద ప్రెస్టేజ్ మూవీ, రాజమౌళి ప్రెస్టేజ్ మూవీ. సో ఎస్ఎస్ఎంఈ 29 రాజమౌళి మహా ప్రాజెక్ట్పై రూమర్ వస్తున్నాయి. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టెక్నికల్ వాల్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి దీని మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. సో ఎస్ఎంఎంఈ 29 గురించి ఫ్యాన్స్ విపరీతమైన హైప్ ఉంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సో ఈ మూవీలో ప్రియాంక చోప్రా నడుస్తున్నాయి, ఓ గానం వినిపిస్తున్నాయి, కానీ చూడాలి. సో పూర్తి వివరాలు ఈ సినిమా గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని అంటున్నారు. సినిమా జోనర్. సో ఈ సినిమా ఇండియన్లో బిగ్గెస్ట్ గ్లోబల్లో ఉంటుంది. సో ఎందుకంటే ఇండియాలో ఇంతకు ముందు చూడని రేంజ్లో ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ అంశాలతో ఇది మూవీ తెరకెక్కుతుంది. సో మహేష్ బాబు ఇండియాలోనే ఎక్స్ప్లోజర్ అంటే పాత్రలో కనిపిస్తున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో కథలో ఇండియన్ మైథాలజీ అండ్ అడ్వెంచర్ రియాలిటీ హిస్టారికల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో రాజమౌళి హాలీవుడ్ స్టైల్ మేకింగ్ దించబోతున్నారు. సో రాజమౌళి గతంలో ఎప్పుడు చేయని విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్క్రిప్ట్లో డిజైన్ చేస్తారట. సో ఎందుకంటే ఈ సినిమాపై అంత ఉంది హాల్. ఎందుకంటే త్రిబుల్ తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి హాలీవుడ్కి సమానంగా ఈ సినిమాను ఉండేలా రూపొందిస్తున్నారని తెలుస్తుంది. సో ఇంకో విషయం, ఈ ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు మరియు స్టంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఇలా అందరూ హాలీవుడ్ నుంచి వస్తున్నారని వినిపిస్తున్నాయి. సో మెయిన్గా మ్యూజిక్, ఇటు రాజమౌళి కాంబినేషన్ అంటే ఎంఎం కీరవాణి ఉండాల్సిందే. సో అది చూడాలి మరి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్. సో దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అని పక్కా అంటున్నారు. ఎంఎం కీరవాణి ఎంపికైనట్లు హెచ్చరిక. సో కెమెరామ్యాన్గా సెంటోన్ శివన్, సెంటిల్ కుమార్ వీళ్ళు ఎవరొకరు ఉండొచ్చని అంటున్నారు. సో భారీ స్థాయిలో సిజిఐ, విఎఫ్ఎక్స్, యాక్షన్ ఎలిమెంట్స్తో ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సో మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత చేస్తున్న మూవీ రాజమౌళి. గుంటూరుగా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా పనులు మొదలుపెట్టిన. సో ఈ ప్రాజెక్టు భారీ అంచనాలు ఉన్నాయి. సో 2000 మధ్యలో షూటింగ్ మొదలుపెట్టి 2025 నుంచి కంటిన్యూ చేస్తారు. ఇది పాన్ ఇండియా కాదు, పాన్ ఇంటర్నేషనల్ సినిమా. సో అందుకే అంత భారీ అంచనాలు ఉన్నాయి. సో ఎస్ఎల్ఎంబి 29 సినిమా గురించి ఎప్పటికప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో రాజమౌళి మహేష్ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమాతో ఇండియన్ సినిమా మరో లెవెల్కి తీసుకెళ్తున్నారనే టాకు. సో మీరు కూడా ఇంతమంది ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ ఎదురుచుతున్నారో ఒకసారి కామెంట్లో చెప్పండి. సో ఇందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, సో ప్రియాంక చోప్రా, సో ఇంకా హాలీవుడ్ హీరోస్, హాలీవుడ్ టెక్నీషియన్లు, విఎఫ్ఎక్స్ అవతార్ సంబంధించిన టెక్నీషియన్లు ఈ సినిమాలో పనిచేస్తున్న టాక్. సో డెఫినెట్గా ఇది ఒక గ్రాండర్ గ్లోబల్ సినిమా. సో జురాసిక్ పార్క్ లెవెల్లో అడ్వెంచర్ సినిమా ఉంటుందని టాకు. సో చూడాలి మహేష్ బాబు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలపండి. దీని గురించి ఇంకో వీడియో తయారు చేద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.